ఓకే, చూడమ్మా, మా లాస్ట్ క్లాస్లో థర్మోడైనమిక్స్ చాప్టర్లో థర్మోడైనమిక్స్ ఫస్ట్లో అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్, అలాగే క్వాసిస్టాటిక్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్ గురించి చెప్పాం. అలాగే వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్, అలాగే వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ కూడా కట్టాం ఐడియల్ గ్యాస్కి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి స్పెసిఫిక్ హీట్. మోలార్ స్పెసిఫిక్ హీట్ ఏమా, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. దీన్ని సీతో డినోట్ చేయడం జరుగుతుంది. మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అన్నట్లయితే చూడండి, ఒక గ్యాస్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు లేదా గ్యాస్ తీసుకున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ని మనం స్పెసిఫిక్ హీట్గా చెప్పడం జరుగుతుంది. స్పెసిఫిక్ హీట్ C = 1/n dQ/dt. ఇక dQ అంటే హీట్లో వచ్చిన చేంజ్, dt అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఏమా ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏం చెప్పొచ్చు? ద హీట్, గ్యాస్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కాదమ్మా పెంచడానికి. అర్థమైందమ్మా? ద హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. అర్థమైందా? గ్యాస్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీగా మనం చెప్పవచ్చు. ఓకే, తర్వాత థర్మోడైనమిక్స్ ఫస్ట్లో ఒకసారి చూద్దాం. థర్మోడైనమిక్స్ ఫస్ట్లో ఏంటి అన్నట్లయితే, ఇలా ఒక గ్యాస్ తీసుకొని సిలిండర్లోకి పైన ఒక పిస్టన్ పెట్టింది, అంటే మూతలను దాన్ని పెట్టింది, మూవబుల్ పిస్టన్. ఈ సిస్టమ్కి డీక్యూ హీట్ని మనం ఇచ్చామనుకోండి, అదేనమ్మా, ఒక సిలిండర్లో గ్యాస్ని తీసుకుని దానికి డీక్యూ హీట్ని ఇచ్చామనుకోండి, కొంత భాగం ఎందుకు ఉపయోగపడుతుంది? దాని ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేనమ్మా, కొంత భాగం అది వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే డీక్యూ = du + dw. అదేనమ్మా, దీన్నే థర్మోడైనమిక్స్ లాగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక సిస్టమ్ మనకు డీక్యూ హీట్ని ఇచ్చినట్లయితే, అదేవిధంగా ఆ హీట్ కొంత భాగం ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి, అంటే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య కొలిజన్ జరగడానికి, అలాగే కొంత భాగం ఈ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క ప్రెజర్ పెరిగింది అనుకోండి, ఈ సిస్టమ్ పైకి గెంటుతుంది కదా, అంటే వర్క్ చేస్తుంది. మనం ఇచ్చిన హీట్లో కొంత భాగం ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి, కొంత భాగం వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. డీక్యూ = du + dwగా మనం చెప్పొచ్చు. ఏమో దాని థర్మోడైనమిక్స్ ఫస్ట్ లాగా మనం చెప్పడం జరుగుతుంది. అదేమా, ఓకే. నెక్స్ట్ సిపి > సివి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ సిపి అంటే ఏంటి, సివి అంటే ఏంటి? సిపి ఏంటంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ of the ideal gas at constant pressure. దాన్ని సిపితో డినోట్ చేస్తాం. అదేంటమ్మా, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ని సిపిగా డినోట్ చేయడం జరుగుతుంది. మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ఒక గ్యాస్ యొక్క ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండిచ్చి దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ని మోలార్ స్పెసిఫిక్ హీట్గా చెప్పడం జరుగుతుంది. అంటే సిపి = 1/n dQ/dtగా మనం రాసుకొచ్చాము. అర్థమైందా? గ్యాస్ యొక్క ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండిచ్చి దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్గా చెప్పొచ్చు. అలాగే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నట్లయితే దానికి ఏం రాయొచ్చు? సివి = 1/n dQ/dtగా రాసుకో. దీని డెఫినేషన్ ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అదేవిధమ్మా, కాన్స్టెంట్ వాల్యూమ్, గ్యాస్ యొక్క వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండిచ్చి దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సిపి వాల్యూ ఎక్కువ, సివి వాల్యూ ఎక్కువ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనం గ్యాస్ని హీట్ చేయడానికి ఎక్కువ హీట్ని ఇవ్వాలా, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర గ్యాస్ని హీట్ చేయడానికి ఎక్కువ హీట్ని సప్లై చేయాలా? చూడండి, ఫస్ట్ గ్యాస్ని కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ చేస్తున్నాం అనుకోండి, అదేనమ్మా, ఒక సిలిండర్లో గ్యాస్ని తీసుకోండి, ఈ పైన ఒక పిస్టన్ అంటే మూత లాంటిది అనమాట, అది కూడా పైకి కిందకి కదిలేలాగా ఒక మూవబుల్ పిస్టన్ పెట్టండి. అమ్మా, అర్థమైందా? ఇప్పుడు గ్యాస్ని సిలిండర్లో తీసుకుని దాన్ని హీట్ చేయండి. గ్యాస్ సిలిండర్లో తీసుకుని హీట్ చేసినప్పుడు ఆ గ్యాస్ మాలిక్యూల్స్ వేడెక్కుతాయి కదా, వేడెక్కినప్పుడు దానికి కొంత ఎనర్జీ వస్తుంది కదమ్మా, ఆ ఎనర్జీ వల్ల ఇక్కడ ప్రెజర్ పెరుగుతుంది.
ఆ ప్రెజర్ పెరిగినప్పుడు మరి ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్ కదా, అందులో ప్రెజర్ తగ్గాలి. మరి ప్రెజర్ ఎలా తగ్గుతుంది? ప్రెజర్ తగ్గాలంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలి. అందుకే ఈ పిస్టన్ ఏం చేస్తుంది? పైకి గెంటుతుంది. అంటే మనం ఇచ్చిన హీట్లో కొంత భాగం వర్క్ చేసింది, అలాగే కొంత భాగం ఇంటర్నల్ ఎనర్జీ అంటే హీట్ పెరగడానికి ఉపయోగపడింది. అదేవిధంగా టెంపరేచర్ పెరగడానికి ఉపయోగపడింది. అంటే మనం ఇచ్చిన హీట్ని 2 భాగాలుగా ఉపయోగించుకుంటుంది. కొంత భాగం ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి, కొంత భాగం వర్క్ చేయడానికి. అంటే dQ = du + dWగా ఉపయోగించుకుంటుంది. అదే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అనుకోండి, ఏమో వాల్యూమ్ చేంజ్ అయ్యే అవకాశం లేదనుకోండి. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అనుకోండి, మనం ఇచ్చిన హీట్ అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి ఉపయోగపడుతుంది, వర్క్ చేయదు. అందువల్ల dQ = du అవుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర గ్యాస్ని హీట్ చేసినట్లయితే ఎక్కువ హీట్ని ఇవ్వాలి. ఎందుకంటే మనం హీట్ని ఇస్తున్నాం, అది వర్క్ చేస్తుంది. అంటే టెంపరేచర్ పూర్తిగా పెరగడానికి ఉపయోగపడట్లేదు మనం ఇచ్చిన హీట్. అంటే మాకు కావాల్సిన టెంపరేచర్ పెరగాలి అంటే ఎక్కువ హీట్ని ఇవ్వాలి. అదే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అనుకోండి, తక్కువ హీట్కే దాని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చిన హీట్ అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల CP > CV అవుతుంది అనమాట. అమ్మ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి CP - CV = R. మోలార్ స్పెసిఫికేటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్కి, మోలార్ స్పెసిఫికేటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్కి డిఫరెన్స్ కడితే అది R వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ గ్యాస్ని అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ చేసినట్టే అమ్మ, హీట్ సప్లైడ్ టు ద గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మన సిస్టమ్కి ఇచ్చిన హీట్ dQp అనుకున్నట్లయితే dQp = ఏం రాయొచ్చు? du + dW. ఎందుకంటే కాన్స్టెంట్ ప్రెజర్ మనం ఇచ్చిన హీట్ ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి ఉపయోగపడుతుంది, వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏమా కానీ మన డెఫినేషన్ ప్రకారం CP = 1/n dQ/dt కదా. ఇక్కడ n 1 మోల్ అనుకున్నట్లయితే CP = ఏమవుతుంది? dQ/dt. ఏమా dQp అనుకున్నాను. ఆ dQp = ఏం రాయొచ్చు? CP/dt రాసుకోవచ్చు. అంటే ఇక్కడ dQp అంటే ఏం రాసుకోవచ్చమ్మా? CP/dt = du + dW. ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ చేయండి గ్యాస్ని. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర dW = 0 అవునమ్మా, ఎందుకంటే గ్యాస్ అనేది వర్క్ చేయట్లేదు. అందువల్ల మనం ఇచ్చిన హీట్ అంతా కూడా ఎందుకు ఉపయోగపడుతుంది? dQv = du అంటే ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ dQv అంటే ఏం రాసుకోవచ్చు? CVdt రాసుకోవచ్చు. ఏమో ఇక్కడ P బదులు V పెట్టి రాసుకోండి. అంటే CVdt = du. దీని ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2లోని du వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో వేయచ్చు కదా. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే CPdt = CVdt + dW. కానీ ఆల్రెడీ మనం లాస్ట్ వర్క్ డన్ అని ఐడియల్ గ్యాస్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో కానీ ఎడియాబాటిక్ ప్రాసెస్లో కానీ రాసిన dW = PdV అని. ఐడియల్ గ్యాస్ మీద జరిగిన వర్క్ dW = ఏంటమ్మా? PdV కదా, అది రాసేయండి. CPdt = CVdt + PdV. ఇప్పుడు దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసారు అనుకోండి, CPdt - CVdt = PdV. ఇప్పుడు CP - CV × dt = PdV. ఏమా అర్థమైందా? ఇటువైపు తీసుకొచ్చేయండి. CPdt - CVdt = PdV. dt కామన్ చేయండి. CP - CV × dt = PdV. ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ 1 మోల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? PV = RT 1 మోల్కి అయితే. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ వాల్యూమ్, సార్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రకారం డిఫరెన్షియేట్ చేస్తే PdV = RdT వస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రకారం డిఫరెన్షియేట్ చేస్తుంటే P కాన్స్టెంట్ అలాగే R అలాగే కాన్స్టెంట్. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఈ రెండు కాన్స్టెంట్లు కాబట్టి PdV = ఏం రాయచ్చమ్మా? RdT రాసుకోవచ్చు. ఓకే, అదే సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, CP - CV × dt = RdT. రెండు వైపులా dt క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది? CP - CV = R అవుతుంది. అర్థమైందా? అది తర్వాత కార్నాట్ ఇంజిన్.
కార్నట్ ఇంజిన్ అన్నట్లయితే చూడండి, ఒక సిలిండర్లోకి ఐడియల్ గ్యాస్ని తీసుకుని, అదేందమ్మా, ఒక సిలిండర్లోకి ఐడియల్ గ్యాస్ తీసుకుని దాని మీద 2 ఐసోథర్మల్ ప్రాసెస్లో 2 ఎడియాబాటిక్ ప్రాసెస్ల కింద మొత్తం 4 ప్రాసెస్లో వర్క్ చేసినట్లయితే దాన్నే కార్నట్ సైకిల్గా మనం చెప్పడం జరుగుతుంది. మెయిన్గా ఈ ఇంజిన్లో, కార్నట్ ఇంజిన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చి ఫ్యూయల్. ఏ ఇంజిన్ అన్నా సరే పని చేయాలంటే ఫస్ట్ కావాల్సిన ఫ్యూయల్ ఇంధనమే కదమ్మా. మరి ఇందులో వాడే ఫ్యూయల్ ఏంటి? ఐడియల్ గ్యాస్. అదేనమ్మా, ఈ సిలిండర్లో వాడేటువంటి ఫ్యూయల్ ఏంటి? ఐడియల్ గ్యాస్. అలాగే ఈ గ్యాస్ని హీట్ చేయాలి అంటే హై టెంపరేచర్ ఉన్నటువంటి ఒక బాడీ కావాలి. అదేనమ్మా, ఈ గ్యాస్ని హీట్ చేయడానికి దానికి సోర్స్ T1 కెల్విన్ దగ్గర ఉన్నటువంటి హై టెంపరేచర్ ఉన్న బాడీని సోర్స్గా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క హీట్ కెపాసిటీ ఇన్ఫినిటీ. ఎందుకు ఇన్ఫినిటీ అంటే దాని నుంచి మనం ఎంత హీట్ని తీసుకున్నా కానీ ఆ వస్తువు నుంచి ఇంకా హీట్ అలా వస్తూనే ఉంటుంది తప్ప డిక్రీజ్ అవ్వడం జరగదు. ఏమో అర్థమైందా? ఇఫ్ యర్ బాడీ మెయింటైన్ హై టెంపరేచర్ T1 కెల్విన్ అండ్ హీట్ కెపాసిటీ ఇన్ఫినిటీ ఈజ్ కాల్డ్ సోర్స్. అర్థమైందమ్మా. అలాగే తర్వాత మూడోది వచ్చి సింక్. అమ్మా తర్వాత వచ్చి సింక్ అంటే ఒక బాడీ లో టెంపరేచర్ T2 కెల్విన్ దగ్గర ఉన్నటువంటి బాడీని సింక్ అనడం జరుగుతుంది. ఏమో అర్థమైందా? ఈ వస్తువు ఎలాంటిదంటే ఈ ఫ్యూయల్ నుంచి ఎంత హీట్ని ఆ బాడీకి ఇచ్చినా సరే, సింక్ ఇచ్చినా సరే టెంపరేచర్ పెరగడం జరుగుతుంది అన్నమాట. అర్థమైంది? ఇఫ్ ఏ బాడీ మెయింటైన్ వెరీ లో టెంపరేచర్ T2 కెల్విన్, అంతా అత్యల్ప ఉష్ణోగ్రత T2 కెల్విన్ దగ్గర ఉన్న వస్తువుని సింక్ అంటాం. అర్థమైందా? తర్వాత వచ్చి ఎడియాబాటిక్ స్టాండ్ ఆర్ ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే ఉష్ణబంధక వ్యవస్థ అంటాం. అంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్ కానీ సరౌండింగ్ నుంచి సిస్టమ్ కానీ ఎలాంటి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడం కోసం ఇన్సులేటింగ్ స్టాండ్ని వాడుతాం. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, మనం తీసుకున్నటువంటి సిలిండర్ ఎలా ఉంటుందంటే ఈ 2 వైపులా ఇన్సులేటింగ్ వాల్ పెట్టేసి ఉంటుంది. అంటే ఈ పక్కల నుంచి ఎలాంటి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు సిస్టమ్కి. ఈ సిస్టమ్ మీరు హీట్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, సిస్టమ్ నుంచి హీట్ని బయటకు తీసుకోవాలి అన్నా ఈ బేస్ నుంచి మాత్రమే అవకాశం ఉంటుంది. ఏమో అర్థమైందా? అంటే దీన్ని తీసుకుని వెళ్ళి వేడిగా ఉన్న వస్తువు మీద పెట్టామనుకోండి, ఈ కింద నుంచి హీట్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. లేదు చల్లగా ఉన్న వస్తువు మీద పెట్టామనుకోండి, గ్యాస్ నుంచి బయటకి హీట్ రావడం జరుగుతుంది. ఏమో అర్థమైందా? అలా కాకుండా ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టేసామనుకోండి, మీకు లోపల నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఏమో అర్థమైందా? ఇలా 4 భాగాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు సిలిండర్లో ఉన్నటువంటి ఆ గ్యాస్ మీద 4 రకాల ప్రాసెస్లో జరిగే వర్కులు చూద్దాం. అందులో ఫస్ట్ ప్రాసెస్ వచ్చి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. అదేవిధంగా సిలిండర్లో తీసుకున్న గ్యాస్ 4 రకాల ప్రాసెస్లో వర్క్ చేస్తామన్నాం కదా. అందులో ఫస్ట్ వచ్చి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే గ్యాస్ని తీసుకుని, సిలిండర్ని తీసుకుని ఐడియల్ గ్యాస్, ఈ ఐడియల్ గ్యాస్ ఉన్నటువంటి ఆ సిలిండర్ని తీసుకుని వెళ్ళి T1 కెల్విన్ దగ్గర ఉన్నటువంటి సోర్స్ మీద పెట్టండి. T1 కెల్విన్ దగ్గర ఉన్న హై టెంపరేచర్ సోర్స్ మీద పెడితే ఇప్పుడు ఏమవుతుంది? ఈ గ్యాస్ దీని నుంచి హీట్ని తీసుకుని వేడెక్కడం జరుగుతుంది. అంటే దాని యొక్క హీట్ ఎప్పుడైతే పెరిగిందో, ఎనర్జీ పెరిగిందో ఆటోమేటిక్గా వాల్యూమ్ పెరుగుతుంది. అర్థమైందా? వాల్యూమ్ పెరిగి ప్రెజర్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు గ్యాస్ అనేది వర్క్ చేస్తుంది కదా, ఆ గ్యాస్ చేసిన వర్క్ W1 ఈజ్ ఈక్వల్ టు మా సప్లై చేసిన హీట్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? W1 ఈజ్ ఈక్వల్ టు Q1 ఈజ్ ఈక్వల్ టు NRT1 log BC V2/V1గా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఇక్కడ చూడండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఆల్రెడీ మనం వర్క్ కట్టాం, ఈక్వేషన్ వచ్చింది NRT log BC V2/V1 అని. ఏమో అర్థమైందా? దీన్ని ఒక ఇండికేటర్ డయాగ్రామ్ ద్వారా మనం చూపిద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో వాల్యూమ్ని, వై యాక్సిస్ మీద ఏమో ప్రెజర్ని తీసుకోండి. గ్యాస్ యొక్క ఇనిషియల్ ప్రెజర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1 అనుకోండి. ఏమో ఇప్పుడు ఏమవుతుంది? ఆ గ్యాస్ యొక్క ప్రెజరు P1 నుంచి P2కి డిక్రీజ్ అయింది. చూడండి, గ్యాస్ యొక్క ప్రెజర్ డిక్రీజ్ అయింది కదా. ఇక్కడ P1 ఉంది, ఇక్కడ P2 ఉంది, డిక్రీజ్ అయింది. వాల్యూమ్ ఏమైంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది. టెంపరేచర్ కాన్స్టెంట్, ఎందుకంటే ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ కదా. ఇక్కడ ఏ అనేది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ కాన్స్టెంట్ కదమ్మా, అందువల్ల టెంపరేచర్ అనేది అలాగే ఉంది. ఇప్పుడు తర్వాత బి ఏంటంటే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్.
ఇక్కడ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఈ సిస్టమ్ని తీసుకుని వెళ్ళి సోర్స్ మీద నుంచి తీసేసి ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టాలి. అంటే ఇప్పుడు సిస్టమ్ నుంచి సరౌండింగ్ కానీ సరౌండింగ్ సిస్టమ్ కానీ ఎలాంటి హీటు ఎక్స్చేంజ్ అవుతలేదు. ఇప్పుడు ఈ పిస్టన్ ఒక మోటార్ సహాయంతో పైకి లాగండి. ఈ పిస్టన్ పైకి లాగుతుంటే గ్యాస్ ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది, కానీ ఇక్కడ గ్యాస్కి ఎలాంటి హీట్ ఇవ్వటం లేదు కాబట్టి దాని టెంపరేచర్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా? ప్రెషర్ కూడా డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంకా పెరుగుతుంది. వాల్యూమ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది కదా, ఎంతకు పెరిగింది? V3కి పెరిగింది, ప్రెషర్ P3కి డిక్రీజ్ అయింది, టెంపరేచర్ T1 నుంచి T2కి చేంజ్ అయింది. అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్ చేంజ్ అవుతుంది కదమ్మా, అందువల్ల T1 నుంచి T2కి చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ జరిగిన ఒక W2 = nR/γ-1 T1 - T2. అర్థమైందా? ఇక్కడ సిస్టమ్ ఎలాంటి హీట్ ఇవ్వట్లేదు, అలాగే ఎలాంటి హీట్ని బయటకు తీసుకోవట్లేదు, అందువల్ల W = Q అని రాయకూడదు. తర్వాత మూడోది ఐసోథర్మల్ కంప్రెషన్. ఇక్కడ ఐసోథర్మల్ కంప్రెషన్లో ఏంటి అన్నట్లయితే చూడండి, ఈ సిస్టమ్ని సింక్ మీద పెట్టాలి. లో టెంపరేచర్ T2 కెల్విన్ ఉన్నటువంటి సింక్ మీద పెట్టాం. సింక్ మీద ఎప్పుడైతే పెట్టామో ఇది గ్యాస్ కన్నా లో టెంపరేచర్ కాబట్టి గ్యాస్ నుంచి హీట్ని తీసుకుంటుంది. గ్యాస్ యొక్క టెంపరేచర్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ఎనర్జీ డిక్రీజ్ అయిపోతుందో కంప్రెస్ అవుతుంది కదమ్మా. అంటే ఇక్కడ మనం చేసిన వరకు W3 = మనం తీసుకున్నటువంటి హీట్, అంటే సిస్టమ్ బయటికి రిజెక్ట్ చేసిన హీట్ -Q2 = nR/T2 log base V4/V3. ఏమా ఇక్కడ జరిగే వర్క్ చూడండి, ఇక్కడ గ్యాస్ యొక్క ప్రెజర్ పెరుగుతుంది, ఎందుకంటే గ్యాస్ కంప్రెస్ అవుతుంది కాబట్టి గ్యాస్ యొక్క ప్రెజర్ పెరుగుతుంది, అందుకని కర్వ్ ఇలా పైకి వచ్చింది. ప్రెజర్ P3 నుంచి P4కి పెరుగుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఎంతకి? V3 నుంచి V4కి. టెంపరేచర్ కాన్స్టెంట్, ఎందుకంటే ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ కదా, C అనేది ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్. అందువల్ల W3 = -Q2 = nR/T2 log base V4/V3 వస్తుంది. తర్వాత ప్రాసెస్ వచ్చి D, ఎడియాబాటిక్ కంప్రెషన్. ఎడియాబాటిక్ కంప్రెషన్లో మనం చేసిన వరకు W4 = చూడండి, ఎడియాబాటిక్ కంప్రెషన్లో ఏం చేయాలంటే సిస్టమ్ని ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టాలి. సిస్టమ్ మళ్ళీ ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టి పిస్టన్ని కంప్రెస్ చేయాలి. ఏమో ఇప్పుడు మనం బయట నుంచి పిస్టన్ కంప్రెస్ చేసుకుంటే వెళ్ళినట్లయితే ఆ గ్యాస్ అనేది కంప్రెస్ అవుతుంది కాబట్టి గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని ఎప్పుడైతే దగ్గరికి వచ్చేస్తున్నాయో హీట్ బయటకు వెళ్ళే అవకాశం లేదో దాని టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఎంత పెరుగుతుంది? T2 నుంచి T1 పెరుగుతుంది. అర్థమైందా? అలాగే ప్రెజర్ కూడా ఏమైంది? ఇంక్రీజ్ అయింది, వాల్యూమ్ డిక్రీజ్ అయింది, V4 నుంచి V1కి డిక్రీజ్ అయింది. ఇలా చూడండి, మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో అలా వేరియస్ ప్రాసెస్లో తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాం కాబట్టి దీన్ని ఒక సైక్లిక్ ప్రాసెస్గా మనం తీసుకొచ్చాము. అర్థమైందా? ఇప్పుడు ఈ గ్యాస్ మీద ఎడియాబాటిక్ ప్రాసెస్లో జరిగిన ఒక W4 = -nR/γ-1 T1 - T2గా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ B కర్వ్ D కర్వ్ రెండు ఎడియాబాటిక్ ప్రాసెస్ని చూపిస్తున్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ సిస్టంలో జరిగిన టోటల్ వర్క్ ఎంత అన్నట్లయితే ఈ ప్రాసెస్లో జరిగిన మొత్తం వర్క్ ఎంత అంటే W = W1 + W2 + W3 + W4గా రాసుకోవచ్చు. W1 అంటే ఇక్కడ nR/T1 log base V2/V1. అలాగే W2 ఎంత? nR/γ-1 T1 - T2. అలాగే W3 ఇక్కడ చూడమ్మా +nR2 log base V4/V3 వచ్చింది కదా, ఇక్కడ చూడండి nR/T2 log base V4/V3 వచ్చింది. దీన్ని మనం ముందు మైనస్ పెట్టుకుని -nR/T2 log base V3/V4గా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ముందర మైనస్ పెట్టినప్పుడు లాగర్థంలో ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. అర్థమైందా? -nR/T2 log base V3/V4గా కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ -nR/T2 log base V3/V4 అలాగే -nR/γ-1 T1 - T2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ W = ఏం రాయొచ్చు? nR/T1 log base V2/V1
మైనస్ nRT2 log BC V3/V4 ఏమా అంటే సిస్టంలో తీసుకున్నటువంటి ఈ గ్యాస్ మీద 4 రకాల ప్రాసెస్లో చేసిన వర్క్ ఇది. అయితే ఇక్కడ ఎడియాబాటిక్ ప్రాసెస్లో చేసిన వర్క్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగిన వర్క్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఈ కర్వ్ బి, కర్వ్ డి రెండు గమనించినట్లయితే అవి రెండు ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్కి వాల్యూమ్ కొన్ని రిలేషన్ ఏంటంటే ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ టెంపరేచర్కి వాల్యూమ్ కొన్ని రిలేషన్ ఏంటంటే T × V ఫర్ గామా -1 ఈక్వల్ టు కాన్స్టెంట్. అదేనమ్మా టెంపరేచర్ ఇంటూ వాల్యూమ్ ఫర్ గామా -1 ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని బీ కర్వ్కి అప్లై చేసామనుకోండి. బీ కర్వ్కి ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ అంతా T1, వాల్యూమ్ అంతా V2. అంటే T1 V2 ఫర్ గామా -1 ఈక్వల్ టు ఇక్కడ ఉన్న టెంపరేచర్ అంతా T2, వాల్యూమ్ అంతా V3, T2 V3 ఫర్ గామా -1. అలాగే ఈ కర్వ్కి అప్లై చేసామనుకోండి. ఇక్కడ ఉన్న టెంపరేచర్ అంతా T1, వాల్యూమ్ V1, T1 V1 మైనస్ గామా -1 ఈక్వల్ టు T2 V4 ఫర్ గామా -1. ఈ రెండు డివైడ్ చేయండి. అదేనమ్మా ఇక్కడ ఎడియాబాటిక్ ప్రాసెస్లో T × V ఫర్ గామా -1 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఉన్న టెంపరేచర్ T1, వాల్యూమ్ V2, T1 V2 గామా -1 ఈక్వల్ టు ఇక్కడ ఉన్న టెంపరేచర్ T2, వాల్యూమ్ V3, T2 V3 ఫర్ గామా -1. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న టెంపరేచర్ T2, వాల్యూమ్ V4, అలాగే ఇక్కడ ఉన్న టెంపరేచర్ T1, వాల్యూమ్ V1. this క్యాన్సిల్ చేస్తే V2 ఫర్ గామా -1/V1 ఫర్ గామా -1 ఈక్వల్ టు V3 ఫర్ గామా -1/V4 ఫర్ గామా -1. దీని V2/V1 ఫర్ గామా -1 ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా V3/V4 ఫర్ గామా -1గా రాయచ్చు. రెండు క్యాన్సిల్ అయిపోతే V2/V1 ఈక్వల్ టు ఏమైంది V3/V4 వచ్చింది. ఇక్కడ V3/V4 బదులు ఏం రాయచ్చు V2/V1 వచ్చింది. ఆమె డెరివేషన్ అంతా ఎందుకు చేసామంటే V3/V4 ఈక్వల్ టు V2/V1 అని ప్రూవ్ చేయడం కోసం. nRT1 log BC V2/V1 మైనస్ nRT2 log BC V2/V1. అప్పుడు దీన్ని nR కామన్ తీసి nR × T1 మైనస్ T2 log BC V2/V1గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ అంటే మా సిస్టమ్కి ఎంత హీట్ని ఇచ్చాం, అది ఎంత వర్క్ చేసింది. అటువంటి ఈ ఇంజిన్ చేసిన వర్క్కి మాకు వచ్చిన హీట్కి రేషియో కట్టిన దాన్ని ఎఫిషియన్సీ అంటాం. ఎఫిషియన్సీ ఏటా ఈజ్ ఈక్వల్ టు W/Q1 ఈజ్ ఈక్వల్ టు W అంటే ఇక్కడ nR × T1 మైనస్ T2 log BC V2/V1. స్టార్టింగ్ ఈక్వేషన్ చూడండి ఏమిటి nRT1 log BC V2/V1 కదా. అదేనమ్మా ఎఫిషియన్సీ అంటే మన సిస్టమ్కి ఇచ్చిన వర్క్ హీట్కి ఆ చేసిన వర్క్కి రెంట్లకి రేషియో కట్టాలంటే W/Q1. అది nR క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతే T1 మైనస్ T2/T1 డివైడ్ చేయండి. T1/T1 మైనస్ T2/T1 అంటే ఏమవుతుందమ్మా అప్పుడు ఏటా ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. 1 మైనస్ T2/T1 అర్థమైందమ్మా. అంటే కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ అనేది సోర్సు సింకుల యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అర్థమైందమ్మా. అంటే ఏటా ఈక్వల్ టు 1 మైనస్ T2/T1గా చెప్పడం జరుగుతుంది అమ్మా. ఈ విధంగా మా కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని డిరైవ్ చేయడం జరిగింది అమ్మా. ఓకే.